హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు పాన్ కార్డ్ని ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి చెప్తాను. మనం అప్లై చేసిన పాన్ కార్డ్ మనకు 10 డేస్లో పోస్ట్ ద్వారా ఇంటికైతే వస్తుంది. ఈ పాన్ కార్డ్ను ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయండి ఎన్ఎస్డిఎల్ అని. మీరు ఎన్ఎస్డిఎల్ అని సెర్చ్ చేసిన, పాన్ కార్డ్ అప్లై అని సెర్చ్ చేసినా మీకు ఒకటే వెబ్సైట్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ మనకు ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పాన్ కార్డుకు సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, అప్లికేషన్ టైప్ ఉంటుంది ఫస్ట్లో, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ న్యూ పాన్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ కేటగిరీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇండివిజువల్ అని సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మనకు అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఇక్కడ మీకు టైటిల్లో మీరు మేల్ అయితే శ్రీ అని, ఒకవేళ ఫీమేల్ అయితే శ్రీమతి అని సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అడుగుతుంది. మీకు లాస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు ఇవ్వండి, ఫస్ట్ నేమ్ అంటే మీ నేమ్ ఇవ్వండి, తర్వాత మిడిల్ నేమ్ అంటే మీ నేమ్ లాస్ట్లో వచ్చే నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేయండి. ఈ నేమ్ అనేది మీకు సేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో అలాగే టైప్ చేయండి, ఎక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ అయితే చేయకండి. తర్వాత ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు డేట్, మంత్, ఇయర్ కరెక్ట్గా ఉండాలి. ఆధార్ కార్డులో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు ఆధార్ కార్డులో కరెక్ట్గా లేకపోతే ఫస్ట్ మీరు ఆధార్ కార్డును కరెక్ట్ చేసుకుని తర్వాత పాన్ కార్డ్ అప్లై చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ ఆధార్ కార్డ్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకసారి మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టండి. తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంటుంది, ఇక్కడ మీరు క్యాప్చా కోడ్ను కరెక్ట్గా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక టోకెన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ టోకెన్ నెంబర్ మీరు ఎక్కడైనా రాసుకోండి, లేకపోతే ఈ టెక్స్ట్ని మీరు ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ సబ్మిట్ డిజిటల్లీ త్రో ఈ కేవైసీ, అలాగే సబ్మిట్ స్కానర్డ్ ఇమేజెస్ త్రో ఈ సైన్ అని ఉంటుంది. అంటే ఇక్కడ ఈ సెకండ్ వన్ సబ్మిట్ స్కానర్డ్ ఇమేజెస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫోటో, ఆధార్ కార్డ్ అలాగే మీ సిగ్నేచర్కి సంబంధించిన ఇమేజ్ను రెడీగా ఉంచుకోండి. అంటే ఇక్కడ మనం ఆన్లైన్లోనే ఈ ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డును సబ్మిట్ చేయడం ద్వారా మీరు వేరే డాక్యుమెంట్స్ని మళ్ళీ సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మన డాక్యుమెంట్స్ అన్ని ఆన్లైన్లోనే సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి ఫిజికల్గా ఎటువంటి డాక్యుమెంట్స్ మనకు అవసరమైతే ఉండదు. తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు చూడండి, వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఈజ్ రిక్వైర్, అంటే మీకు ఫిజికల్ పాన్ కార్డ్ కావాలా అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు ఆధార్ కార్డులో ఉన్న లాస్ట్ 4 నెంబర్స్, అంటే లాస్ట్ 4 డిజిట్స్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్లో లాస్ట్ ఉన్న 4 అంకెలు ఇక్కడ ఎంటర్ చేసి ఇలా కిందికి స్క్రోల్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంటుంది, అంటే మీ ఆధార్ కార్డులో మీ నేమ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే టైప్ చేయండి. ఇక్కడ అన్ని వర్డ్స్ మీకు క్యాపిటల్ లెటర్స్లోనే ఫిల్ అవుతాయి, మీరు స్మాల్ లెటర్స్లో టైప్ చేయడానికి అయితే వీలుండదు. తర్వాత ఇక్కడ మీకు జెండర్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి మీరు మేల్ అయితే మేల్ లేదా ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీకు ఇలా కింద స్క్రోల్ చేస్తే డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఫాదర్ నేమ్ అలాగే మదర్ నేమ్ను ఫిల్ చేయాలి. ఒకవేళ ఫాదర్ లేకపోతే మీరు మదర్ నేమ్ అయినా మీ పాన్ కార్డ్ మీద ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ పైన ఎస్ అన్న ఆప్షన్ దగ్గర ఒకవేళ ఫాదర్ లేకుండా మీరు ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే మీకు నో అని డిఫాల్ట్గా ఉంటుంది, అలాగే ఉంచండి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అలాగే మదర్ నేమ్ను సేమ్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేయండి. తర్వాత మీరు ఈ సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు లాస్ట్లో పేరెంట్స్ నేమ్ టు బీ ప్రింటెడ్ ఆన్ ద పాన్ కార్డ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ మీద ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ ఎవరి పేరైతే మీరు మీ పాన్ కార్డ్ మీద ప్రింట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఇన్కమ్ గురించి అడుగుతుంది. ఇక్కడ జస్ట్ మీరు నో ఇన్కమ్ మీద టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ అని అడుగుతుంది. ఇక్కడ రెసిడెన్స్
అడ్రస్ అయితే ఇచ్చేయండి. అంటే మీ ఆధార్ కార్డులో ఏ విధంగా మీ అడ్రస్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు మీ అడ్రస్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ అడ్రస్ ఫిల్ చేసేటప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసే అడ్రస్కి మీకు పాన్ కార్డ్ అనేది పోస్ట్ ద్వారా వస్తుంది. కాబట్టి మీకు మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు మీ అడ్రస్ను ఫిల్ చేయండి. హౌస్ నెంబర్, అలాగే మీ ఊరి పేరు, మీరుంటున్న ఏరియా నేమ్, అలాగే మీ డిస్టిక్ ఇవన్నీ సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు కంట్రీ నేమ్ అడుగుతుంది, ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ స్టేట్ అనే ఆప్షన్ దగ్గర మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. పిన్ కోడ్ దగ్గర మీ ఊరి పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఇలా కింది స్క్రోల్ చేసి ఇక్కడ మీకు టెలిఫోన్ నెంబర్ అని ఉంటుంది. ఇక్కడ కంట్రీ కోడ్ దగ్గర క్లిక్ చేసి ఇండియాని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ దగ్గర మన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఒకసారి మీరు ఫోన్ నెంబర్ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అనేది. తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఏవో కోడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇండియన్ సిటిజన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మన స్టేట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సిటీ అని ఉంటుంది. ఇక్కడ మీరు మీ సిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మీరు మీ సిటీ నేమ్ లేకపోతే మీ డిస్టిక్ నేమ్నైనా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ దగ్గర ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఈ ఆప్షన్స్ అన్ని ఫిల్ అయిపోతాయి. ఇలా కింది స్క్రోల్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఐడెంటిటీ ప్రూఫ్ అడుగుతుంది. ఇక్కడ చూడండి మనకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని. ఈ 3 ఆప్షన్లలో మీరు ఆధార్ కార్డ్ని ఐడెంటిటీ ప్రూఫ్గా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ అని ఉంటుంది. డిక్లరేషన్ దగ్గర మీ నేమ్ ఉంటుంది. ఒకసారి స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మన నేమ్ కింద సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి హిమ్ ఆర్ హెర్ సెల్ఫ్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ప్లేస్ అడుగుతుంది. ప్లేస్ వచ్చేసి మీ టౌన్ నేమ్ అయితే ఇచ్చేయండి. మీరుండే ఊరి పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది. చూడండి ఇక్కడ ఈ ఫోటో అప్లోడ్ చేసే దగ్గర మీరు కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు అప్లోడ్ చేసే ఫోటో మీకు 50 KB లోపలే ఉండాలి. అంటే ఫోటో సైజ్ వచ్చేసి మనకు 50 KB ఉండాలి. మీరు డైరెక్ట్ ఫోటోని అప్లోడ్ చేసి ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ అవ్వదు. తర్వాత మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది కలర్ ఉండకూడదు. మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫొటోస్ని వీళ్ళు ఇక్కడ యాక్సెప్ట్ అయితే చేస్తారు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఫోటో ఎలా కంప్రెస్ చేయాలో తెలియకుంటే ఫోటో కంప్రెసర్ యాప్ను నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యాప్ ద్వారా మీరు ఫోటోను కంప్రెస్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఫోటోను అప్లోడ్ చేయడానికి ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఫోటోను సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఓకే చేయగానే మీకు ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనకు అప్లోడ్ అనే ఒక బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అనేది మనకు రీలోడ్ అవుతుంది. ఇలాగ రీలోడ్ అయితేనే మనకు మన ఫోటో అనేది అప్లోడ్ అయినట్టు. తర్వాత ఇప్పుడు మన సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ కూడా మనకు ఫోటో లాగే 50 KB ఉండాలి. మీరు డైరెక్ట్ స్కాన్ చేసిన సిగ్నేచర్ని ఇక్కడ అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవ్వదు. స్కాన్ చేసిన తర్వాత ఆ సిగ్నేచర్ను మీరు 50 KBలోకి కంప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ సిగ్నేచర్ని అప్లోడ్ చేయడానికి ఇక్కడ మీకు అప్లోడ్కి సంబంధించిన ఒక రెడ్ కలర్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ సిగ్నేచర్ని ఇక్కడ సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఓకే చేసి సేమ్ ఇక్కడ కూడా అప్లోడ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఫోటో అప్లోడ్ అయింది, అలాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయింది. ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డ్ అనేది మీకు PDF అప్లోడ్ చేయాలండి. అంటే మీరు స్కాన్ చేసిన మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు PDF లాగా తయారు చేసుకోవాలి. ఈ PDF కూడా మీకు 300 KBలో ఉండాలి. ఒకవేళ మీకు PDF ఎలా కంప్రెస్ చేయాలో తెలియకుంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోని చూసి మీరు PDFని ఎలా కంప్రెస్ చేయాలో నేర్చుకోండి. అలాగే మీరు కంప్రెస్ చేసిన PDFకి ఎటువంటి పాస్వర్డ్లు అయితే ఉండకూడదు. అంటే PDF మీద క్లిక్ చేయగానే మనకు PDF అనేది ఓపెన్ అయ్యే విధంగా ఉండాలి. ఎటువంటి పాస్వర్డ్ అనేది ఉండకూడదు. ఇప్పుడు ఆధార్ కార్డుకు సంబంధించిన PDF ఫైల్ని అప్లోడ్ చేద్దాం. దానికోసం ఇక్కడ మీకు అప్లోడ్కి సంబంధించిన రెడ్ కలర్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు కంప్రెస్ చేసి పెట్టుకున్న మీ PDF ఆధార్ కార్డ్ని ఇక్కడ సెలెక్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. తర్వాత మీరు అప్లోడ్ చేసిన మీ డాక్యుమెంట్స్, ఫోటో, సిగ్నేచర్ కరెక్ట్గా ఉన్నాయో లేదా ఒకసారి చెక్ చేసుకోండి. PDFను కంప్రెస్ చేసే యాప్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు యాప్ ద్వారా కూడా PDFను చాలా ఈజీగా కంప్రెస్ చేయొచ్చు. ఇక్కడ మనకు డాక్యుమెంట్స్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ఆధార్ కార్డులో ఉన్న ఫస్ట్ 8 డిజిట్స్ని ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. అంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్లో ఉన్న ఫస్ట్ 8 నెంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి.
ఇది ఫైనల్గా ప్రివ్యూ అండి. ఇక్కడ మీరు మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. వన్స్ మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు తిరిగి ఎడిట్ చేయడానికి ఉండదు. కాబట్టి మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది రీవెరిఫికేషన్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్రొసీడ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పేమెంట్ మెథడ్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఫిజికల్ పాన్ కార్డ్ కావాలంటే మీరు 106 రూపీస్ అయితే పే చేయాలి. ఈ పేమెంట్ మెథడ్లో మీరు ఆన్లైన్ పేమెంట్ మెథడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇలా కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు మీ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఎంత పే చేయాలనేది ఇక్కడ ఉంటుంది. ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ ఐ అగ్రీ మీద టిక్ మార్క్ ఇవ్వండి. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ రిసిప్ట్ ఉంటుంది. ఇక్కడ పే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక బార్ కోడ్ అనేది వస్తుంది. ఈ బార్ కోడ్ను స్కాన్ చేసైనా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. లేదా ఇక్కడ మీరు మీ పేటిఎం నెంబర్ని కానీ లేదా మీ యూపీఐ నెంబర్ని కానీ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. నేనైతే ఇక్కడ బార్ కోడ్ ద్వారా పేమెంట్ అయితే చేశాను. మీరు కూడా బార్ కోడ్ ద్వారా చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. మీ పేమెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. పేమెంట్ కొన్నిసార్లు మీకు కన్ఫర్మ్ దగ్గర లేట్ అవ్వచ్చు. మీరు క్యాన్సిల్ చేయకండి. ఖచ్చితంగా మీకు కన్ఫర్మ్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకు పేమెంట్ రిసిప్ట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆధార్ అథెంటికేషన్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ని ఇక్కడ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇలా కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ ఇచ్చేయండి. టిక్ చేసి కింద మనకు అథెంటికేట్ అని ఉంటుంది. ఈ అథెంటికేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఈ ఓటీపీ అనేది కేవలం మీకు 2 టైమ్స్ మాత్రమే వస్తుంది. క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ విత్ ఈ సైన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చేసి ఇక్కడ మీ పూర్తి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ ఫుల్ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ని టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మీ పాన్ కార్డ్ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు మీ పాన్ కార్డ్ అప్లికేషన్ను పీడిఎఫ్ లాగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ మీకు డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు పాన్ కార్డ్ అప్లై చేసినట్టు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మీకు పీడిఎఫ్ లాగా డౌన్లోడ్ అయిపోతుంది. ఈ పీడిఎఫ్ అనేది మీకు పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ ఏం లేదండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ను మీరు ఎటువంటి ఐఫన్స్ లేకుండా డైరెక్ట్గా డేట్, మంత్, ఇయర్ను టైప్ చేయండి. మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ మీకు మెయిల్కి కూడా వస్తుంది. కాబట్టి ఒకసారి మీరు మీ మెయిల్ చెక్ చేసుకోండి. మీ పేమెంట్ రిసిప్ట్ అలాగే మీరు అప్లై చేసినట్టుగా ఒక అప్లికేషన్ ఫామ్ అనేది వీళ్ళు మీ మెయిల్కి పంపిస్తారు. ఈ పీడిఎఫ్ కూడా మీకు ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. సేమ్ మీకు ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మీ డేట్, మంత్, ఇయర్ ఎటువంటి ఐఫన్స్ లేకుండా టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఈ వీడియోలో మీకు పాన్ కార్డుకు సంబంధించిన కొన్ని విషయాల గురించి చెప్తాను. చాలామంది ఆన్లైన్లో పాన్ కార్డు అప్లై చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. అవి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఒక పర్సన్కు ఒక పాన్ కార్డ్ మాత్రమే ఉండాలండి. ఒకవేళ మీకు ఆల్రెడీ పాన్ కార్డు ఉండి మీరు ఇంకొక పాన్ కార్డును అప్లై చేయకూడదు. ఒకవేళ మీరు అలా అప్లై చేస్తే మీకు 10,000 వరకు పెనాల్టీ కూడా పడవచ్చు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాలామంది ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసే దగ్గర చాలా మిస్టేక్ అయితే చేస్తున్నారు. చూడండి, మీకు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఈ రెండు మీకు 50 KB లోపలే ఉండాలి. ఫోటో 50 KB ఉండాలి, అలాగే సిగ్నేచర్ కూడా 50 KB లోపలే ఉండాలి. ఒకవేళ మీరు డైరెక్ట్ ఫోటోను సిగ్నేచర్ని అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవ్వదండి. అలాగే పీడిఎఫ్ కూడా మీకు 300 KBలో ఉండాలి. అంటే మీరు స్కాన్ చేసిన ఆధార్ కార్డును పీడిఎఫ్ లాగా తయారు చేసి దాన్ని 300 KBలోకి మీరు కంప్రెస్ చేసుకోవాలి.
ఈ విధంగా మీరు ఆన్లైన్లో పాన్ కార్డ్ని అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.